ఇప్పుడే ఒంగోలులో బయలుదేరాము. ఇప్పుడే అక్కలు ఎదురయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రిప్ వచ్చేసి మాలకొండకి అండ్ పక్కనే ముగిల్చెర్ల వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి. సో 2 గుళ్ళకి ఈరోజు ట్రిప్ అండి. ఇది వచ్చేసి కందుకూరు వైపు, మనం సింగరాయకొండ నుంచి కందుకూరు ఇప్పుడే కట్ అయ్యాము. కందుకూరు వెళ్ళే దారి ఇంతకుముందు సింగిల్ లైన్ ఉండేది, ఇప్పుడు దాన్ని 4 లైన్ చేస్తున్నారు. సో వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. రోడ్డు అయితే చాలా చండాలంగా ఉంది ఈరోజు వాన పట్టడం వల్ల. ఇదే 4 లైన్ రోడ్డు, మనం కందుకూరు దాటిన తర్వాత కూడా ఇదే రోడ్డు వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ వర్షం పడుతూ ఉంది లైట్గా. కానీ ఈ ఎర్లీ మార్నింగ్ చూసారా, ముందు అయితే పెద్ద కొండల్లా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. మనం కొండల వైపుగానే ప్రయాణం చేస్తున్నాము. ట్రిప్ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ చాలా చల్లగా, ఆ క్లైమేట్కి ఆ లైట్గా వర్షం పడేదానికి చాలా బాగుంది. ఇదే మాలకొండ ఎంట్రన్స్ ఆర్చి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకుండా ఎక్కడ వెళ్తామని ఆయన పరిగెత్తున్నాడు. ఇక్కడ టికెట్ వచ్చేసి 80 రూపాయలు. ఇంతకుముందు 50 రూపాయలు ఉండేది, పెంచి 80 రూపాయలు చేశారు. సో నేను అడుగుతున్నాను, ఇంతకుముందు 50 కదా అంటే, ఇప్పుడు 80 చేశారండి, నేనేం చేయగలను అంటున్నాడు. ఇది పెద్ద భారీ వాహనాలు ఇక్కడే ఆపేస్తారు. సో ఇది వచ్చేసి పెద్ద వెహికల్స్ పైకి వెళ్ళకుండా ఆపేస్తారు అది అక్కడ. సో ఇప్పుడే మనం ర్యాంప్ పైకి ఎక్కుతున్నాము. ఇది ర్యాంప్ అయితే మాత్రం చాలా హైట్గా ఉంటుంది. తిరుపతిలో లాగా కొంచెం స్లో, అంటే కొద్దిగా అయితే ఇదిగా ఉండదు, కానీ హైట్ అయితే చాలా వంపులు అయితే వెంటనే ఉంటాయి. సో మనం దగ్గర పైకి వచ్చేసాము. చూసారు కదా, కార్లన్నీ అక్కడ ఫుల్ అయిపోవటం వల్ల ఇంత దూరం నుంచి పెట్టుకుంటారు. గుడి దగ్గర బాగా రష్గా ఉంటుంది. 2 వీలర్స్, ఆటోస్, కార్లన్నీ చూసారు కదా లెఫ్ట్ అండ్ రైట్లో ఎట్లా ఉన్నాయో. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 కల్లా వచ్చేస్తారు ఇక్కడికి. సో 5కి 5:30 కల్లా గుడి టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో మన దగ్గర టెంపుల్ వరకు వచ్చేసాము. ఇక్కడ కొంచెం చూసుకొని వెళ్ళాలి, అందరూ అడ్డొస్తూ ఉంటారు. సో మనం టెంపుల్ ముందాక వచ్చాము. ఈ బ్యారిగేడ్ అవతలే డ్రాపింగ్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే టర్నింగ్ తీసుకోవడానికి ఈ పాయింట్ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఆపి దించేస్తున్నారు. సో ఇక్కడ ఆపి దించాలండి జనాన్ని. అక్కడ ఆటోస్ ఎవరైనా సరే ఇక్కడ ఆపుకొని దింపుకుంటారు టెంపుల్ ఎదురు. ఇది వచ్చేసి వాహనాలకి పూజ చేపిస్తారండి ఇక్కడ. ట్రాక్టర్, బైక్, కార్ ఏదైనా సరే. ట్రాక్టర్కి వచ్చేసి 100 రూపాయలు. ఇది వచ్చేసి ఇది స్థాపించిన వారి శిలాఫలకం. ట్రాక్టర్కి వచ్చేసి 100 రూపాయలు, బైక్ వచ్చేసి 40 రూపాయలు, కారుకి వచ్చేసి 60 రూపాయలు. సో పంతులు గారికి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే సపరేట్గా ఇవ్వాలి. సో చూసారు కదా, అందరూ బొట్లు పెట్టి ఎట్లా పూజ చేసుకుంటున్నారు. సో ఇప్పుడే అందరూ దండలు తెచ్చి దండలు వేసుకుంటున్నారు. దండలు మొత్తం 3 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి తులసి మాల, ఒకటి బంతిమాల, ఇంకోటి లిల్లీ పూల దండ, ఇంకోటి గులాబీ పూల దండ కూడా ఉందండి ఇక్కడ. సో ఈ దండలు కూడా గుడి దగ్గర అమ్ముతారు, అక్కడే కొనుక్కోవచ్చు. సో పంతులు గారే బొట్లు పెడుతున్నారు. అది గంధం అండి, గంధంతో పెడతారు, కుంకుమ. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోని ఇక్కడ అంటించి ఇక్కడే పూజలు చేస్తున్నారు. సో చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎట్లా విసిరేశారో. ఇదంతా అటవీ ప్రాంతం అండి. తెచ్చిన వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారం అంతా చండాలంగా చేస్తున్నారు. దయచేసి ఇట్లా చేయొద్దు. కొబ్బరి చెప్ప దొరికింది. ఇది వచ్చేసి కొండకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏరియా. సో ఇక్కడ కూడా కింద చూడండి, చూపిస్తాను బాటిల్స్ ఎట్లా పడేశారో. సో దయచేసి ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఇవి పడేయొద్దు. వెహికల్స్లోనే పెట్టుకొని ఇక్కడ డస్ట్బిన్ కనిపించినప్పుడు వేయండి. సో ఈ ఆటోలు కిందకి వెళ్ళడానికి మనిషికి వచ్చేసి 30 రూపాయలు. సో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ శనక్కాయలు, ఐస్ క్రీము అమ్ముతున్నారు. సో ఇదే ఎంట్రన్స్. ఇది వచ్చేసి పొంగలు పెట్టుకునే ప్లేస్ అండి. అందరూ 5 గంటలకే వచ్చి పొంగలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు, కుటుంబాలు వచ్చి. అంటే ఇది వచ్చేసి శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు, మిగతా రోజులంతా క్లోజ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు బాగా పెద్దగా వీళ్ళ కుటుంబమే ఉందండి. అందరూ బాగా కూర్చొని అందరూ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. అన్నదానానికి విరాళాలు సేకరిస్తున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి కొండ కింద నుంచి బై వాక్ పైకి వచ్చే ప్లేసు, పైకి వచ్చే దారి ఇది. సో పైకి వచ్చినాక ఇలా
కుంకుమ పసుపు అవి ఆల్రెడీ పూసుకుంటూ వస్తారు, ఇక్కడికి వచ్చి నాకు వేస్తారు. ఇక్కడే పాదరక్షలు పెట్టే ప్లేస్ ఇది. అంటే చెప్పులు చూసారు ఎట్లా పెట్టారో, వాటికి ఒక స్టిక్కర్ అంటిస్తారు, మన నెంబరు, మనకు ఆ నెంబర్ టోకెన్ ఇస్తారు, మనం అది ఇస్తే చెప్పులు ఇస్తారు. సో అన్నదానానికి వెళ్ళాలంటే ఇటు పక్క నుంచి వెళ్ళాలి. చూసారు కదా అందరూ అక్కడ అట్లా అవి రౌండ్గా ఉంటాయి, అక్కడే వెయిట్ చేపిస్తారు టైం అయినంత వరకు, లేదా లోపల ఫుల్గా తింటున్నప్పుడు. ఇదే టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యే ప్లేసు. ఈ వెహికల్ వచ్చేసి మాగుంట వాళ్ళు డొనేట్ చేశారు, బ్యాటరీ వెహికల్. సో నడవలేని వాళ్ళు ఎవరు ఉంటే దాంట్లో తీసుకొని వస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఎయిడ్, ఎవరికైనా బాగాలేకపోతే ఫస్ట్ ఎయిడ్ ఫ్రీగా మెడిసిన్ ఇస్తారు. లోపల ఒక ఆవు ఉందండి, దాని చుట్టూ అంటే పాపాలన్నీ పోతాయని దాని చుట్టూ తిరుగుతున్నారు. ఏదన్నా తెలియని పాపాలు అట్లాంటివి ఏమన్నా తెలియక చేసినవి ఏమన్నా ఉంటే పోతాయని దాని చుట్టూ తిరుగుతారండి. ఈ ఫ్లెక్సీలో రాసింది చూద్దాం ఒకసారి. లెఫ్ట్ సైడ్ ఫ్లెక్సీలో కూడా రాసి ఉన్నారు దాని విశిష్టత ఏంటి అనేది. ఇదే గుడిలోకి వెళ్ళే ప్రాంతం. దీనికి సంబంధించి లెఫ్ట్ సైడ్లో ఈ ప్లేస్ ఉంది. సో ఇది ఒక్కటే టిఫిన్ షాప్ అండి లోపల టిఫిన్ చేయడానికి. సో ఇక్కడ రేట్లు ఈ విధంగా ఉన్నాయి, మీరు పౌజ్ చేసి చూసుకోండి. సో అంగళ్ళు ఉన్నాయి ఇక్కడ, అంటే షాప్స్ ఉన్నాయి, ఏమన్నా చిన్న కావాల్సిన వస్తువులు. మనం ఎక్కడికి వెళ్ళా ఈ మాత్రం కామన్గా ఉంటాయి, ఎక్కడైనా ఒకటే వస్తువు అన్ని చోట్ల ఉంటుంది. ఇవి వచ్చేసి పారాణి పెట్టేవి, ఇన్స్టెంట్గా పెట్టేస్తారు వాళ్ళు. సో ఇది వచ్చేసి ప్రసాదం కౌంటరు. లడ్డు ఒకటి వచ్చేసి 15 రూపాయలు. ఇక్కడ కూడా క్యూలుగా నిలబడాలి. సో ఇది వచ్చేసి మీరు ఏదన్నా ఫుడ్ తెచ్చుకుంటే తినడానికి అక్కడ ప్లేస్ ఉంటుంది, మీరు అక్కడ కూర్చొని తినచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ చివర చూడండి, కుర్రోళ్ళు ఆ కొండ చివరికి ఎక్కి చాలా ప్రమాదంగా అక్కడ నుంచి నిలబడి చూస్తూ ఉన్నారు. అది చాలా ప్రమాదం అండి. ఇటు కిందకి వెళ్తే శివుడి గుడి వచ్చింది. ఇక్కడ చూడండి ఒక పెద్ద రాయి, అది ఒక స్టోన్ మీద నిలబడి ఉంది. కింద అక్కడ అందరూ కుంకుమ పసుపు వేసి పూజలు చేసుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ కింద ఏదో వండటానికి కూడా ఉంది. సో ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి సామాగడ్డలు చెత్త చెదారవంతా ఇక్కడే వేస్తున్నారు. సో వీళ్ళే క్లీన్ చేసేవాళ్ళు ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా తెచ్చుకున్న బ్యాగ్కి ఒకటి 10 రూపాయలు ఇస్తే వాళ్ళు కాపలా కాస్తారు బ్యాగ్కి. సో ఇది వచ్చేసి టెంపుల్ టైమింగ్ని తెలియజేయడానికి వాళ్ళు ఒక జస్ట్ బోర్డుని ఏర్పాటు చేశారు. అంటే అందరూ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అని అడుగుతారు కదా, దానికి సంబంధించి వాళ్ళు అయితే బోర్డు ఏర్పాటు చేశారు. ఒకసారి టైం చూసుకోండి. 4 o'clock నుంచి 12 o'clock వరకు, మళ్ళీ 12కి క్లోజ్ చేస్తారు. ఇక్కడ యాక్చువల్గా టైం వచ్చేసి 12:40కి ఓపెన్ చేస్తారు అనేసరి, కానీ 1 o'clockకి ఓపెన్ చేస్తారు. మళ్ళీ 1 o'clock నుంచి 5:15 వరకు అనేసరి, కానీ 5:30 వరకు ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఇది వచ్చేసి అమ్మవారి గుడికి వెళ్ళటానికి రోడ్డు, అంటే వే. సో అయ్యవారిది ఇక్కడ ఉంటుంది, అమ్మవారిది వెళ్ళాలంటే అమ్మవారిది అయ్యగారిది కలిపింది వెళ్ళాలంటే అటుపక్క ఉంటుంది. ఇది వచ్చేసి అక్కడ టెంపుల్లో ఇవ్వటానికి, అయ్యవారికి అయితేనేమో 60 రూపాయలు, అది ఇద్దరికి కలిపి 100 రూపాయలు. సో ఇది వచ్చేసి వాటరు, ఇక్కడ చేతులు గిన్నెలు అట్లా కడగకూడదండి. సో ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్ముతున్నారు. కొబ్బరికాయ ఒకటి వచ్చేసి 30 రూపాయలు. దండలు అయితే ఇది వచ్చేసి తులసి మాల, నేను ఎంత అడగలేదు, నేను ఒక 200 వరకు ఉంటుంది అనుకుంటున్నాను. ఈ కొన్ని నార్మల్ బంతిపూల దండలు అయితే 100 రూపాయల దాకా ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ పూజా సామాగ్రి అంతా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి తలనీలాలు అర్పించేది, కళ్యాణకట్ట తిరుపతిలో ఉంది కదా అట్లాంటిది ఇది కూడా. సో ఇక్కడ వచ్చేసి ఏదో చిన్న టెంపుల్ ఉందండి, ఇది ఏం గుడి అనేది నాకు కూడా అర్థం కాలేదు. చూసాను లోపల కొన్ని ఫొటోస్ పెట్టి వాటికి ఫుల్గా దండలు వేస్తున్నారా ఏంటి కనిపించట్లేదు. దానికి సంబంధించి తలనీలాలు ఇచ్చే ప్లేస్ అది. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దేవుడి పటాలు ఏ విధంగా పడేశారో, ఇంట్లో దేవునిగా కొలుచుకునేవి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. సో ఇట్లా చేయొద్దండి, ఇది చాలా హేయమైనది, నన్ను క్షమించండి మీరు ఏమైనా బాధపడి ఉంటే. ఇది వచ్చేసి ఇక్కడ రాళ్ళపాడు, అది వచ్చేసి లేక్, రాళ్ళపాడు లేక్ అంటారు దాన్ని, రిజర్వాయర్ యాక్చువల్గా అది. సో ఇది ఇక్కడ వచ్చేసి లేడీస్కి జెంట్స్కి టాయిలెట్స్ ఉన్నాయి, చాలా